ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 34వ చరణం. హీ ట్రైన్స్ మై హ్యాండ్స్ ఫర్ బ్యాటిల్, మై ఆర్మ్స్ కెన్ బెండ్ ఎ బౌ ఆఫ్ బ్రోంజ్. సామ్స్ చాప్టర్ 18 వర్స్ 34. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు ఎలా జీవించాలో, ఎలా మన ఎదుట ఉన్నటువంటి సమస్యను ఎదుర్కోవాలో, ఎలా ప్రతికూల పరిస్థితిని అనుకూలముగా మార్చుకోవాలో అనే విషయం. బహుశా ఈ లోకస్తులు, మన తోటివారు, మన కుటుంబం వారు మనకు నేర్పకపోవచ్చు, తెలియజేయకపోవచ్చు. కానీ దేవాతి దేవుడు చెప్తున్నాడు, తెలియజేస్తున్నాడు, మనకు ఆయనే అన్నిటినీ సిద్ధపరుస్తాడు అని. ఈ భూమి మీద ఎన్నో జీవరాశులున్నాయి. ఎవరు వాటికి ఏమీ నేర్పకుండానే చాలా ఆనందంగా జీవించగలుగుతున్నాయి. ఒక పక్షికి ఎలా వేటాడాలో, ఎలా తన ఆహారమును తాను సిద్ధపరచుకోవాలో, ఎలా పిల్లల్ని కనాలో, వాటిని ఎలా పోషించాలో అన్నిటి విషయంలో ఒక జ్ఞానం కలిగి ఉంటుంది. అంటే దానికి ఇంకొక పక్షి నేర్పిందని కాదు, కానీ దేవుడే వాటికి జ్ఞానం ఇచ్చి నడిపించాడు. చాలామంది ఏవైనా కొత్త బాధ్యతలు వారికి అప్పగింపబడగానే టెన్షన్ పడిపోతుంటారు. ఎలా నేను వీటిలో ముందుకు సాగాలో తెలియదని అనుకుంటూ ఉంటారు. వివాహ విషయంలో కావచ్చు, జాబ్లో ప్రమోషన్లో కావచ్చు, ఒక తల్లిగా లేదా తండ్రిగా ఉండడం కావచ్చు, ఇలా పలు విధాలైన అంశాలలో వారు కంగారు పడతారు. కొత్త జీవితం ఎలా ప్రారంభించాలి, అత్తింట్లో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని ఆ పెళ్లి కూతురికి తెలియదు. కొత్త జాబ్ ఎలా చేయాలో, బాస్ ఎలా ఉంటాడో అని న్యూగా జాబు వచ్చిన వ్యక్తి అనుకుంటాడు. కొత్త ప్రదేశంలో, కొత్త దేశంలో జీవించడానికి వచ్చినప్పుడు కొంతమంది భయపడతారు. కానీ కొన్ని రోజుల తర్వాత వారు వాటిల్లో ఎక్స్పర్ట్స్గా మారుతుంటారు. భయము లేక, కంగారు లేక నెమ్మదిగా వారి యొక్క జీవితాన్ని వారు కొనసాగిస్తుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం సెలవిస్తుంది, మన చేతులకు దేవుడు యుద్ధమును చేయ నేర్పుతాడు, మన బాహువులను ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును అని. అంటే మనమేదో యుద్ధం చేయబోతున్నాం, ఎవరితోనో గొడవ పడాలి అని కాదు. ఎలా నీవు కలిగి ఉన్న బాధ్యతలో ముందుకు వెళ్ళాలో తెలియజేస్తాను అని. యెహోషువకు మోషే తరువాత బాధ్యత అప్పగింపబడింది. అంత గొప్ప కాల్బలము కలిగిన ఈ ఇజ్రాయేలీల సైన్యమును నేను నడపగలనా అనుకున్నాడు. కానీ సమర్థవంతంగా నడపగలిగాడు కదా. ఎన్ని యుద్ధాలు జరిగినా అన్నిటిలో విజయం సాధించి గమ్యానికి వారిని చేర్చగలిగినాడు కదా. దావీదు విషయంలో కూడా మనం చూస్తే ఎలా యుద్ధం చేయాలో దావీదుకు తెలియదు. కత్తి పట్టే విధానమే రాదు. అయినా సరే గొలియాతుతో జరిగిన యుద్ధంలో దావీదు గెలిచాడు కదా. గిద్యోను దొంగచాటుగా గానుగులను కొల్లగొడుతుంటే, మిద్యానీయులకు భయపడి దాక్కుంటే దేవుడు అతన్ని మిద్యానీయులపై విజయం సాధించేలాగున నడిపించాడు కదా. ఇంకా ఎంతో మందిని దేవుడే ట్రైన్ చేశాడు. దేవుడే శిక్షణ ఇచ్చి ఎలా గెలవాలో, ఎలా ఓడించాలో, ఎలా ఎదుటివారిని ఎదుర్కొని విజయం సాధించాలో కూడా నేర్పించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నీ జాబులో, నీ వ్యాపారములో నీకు సమస్యలతో ఎలా పోట్లాడాలో తెలియడం లేదా? ఎలా వాటిలో ముందుకు సాగాలో అర్థం కావడం లేదా? ఎలా నాకున్న ఈ సమస్యలను అధిగమించి నడవాలో నాకు అవగాహన లేదని, నన్ను అందరూ మోసం చేశారని, నా వ్యాపారములో నేను నమ్మిన వారే ముంచేశారని, నీకు నీవే అసమర్థుడవని, అసమర్థురాలువని డిసైడ్ అయిపోయావేమో. అయితే దేవుడు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే నిన్ను నడిపిస్తానని. నీ కుటుంబ జీవితము అనే యుద్ధంలో, నీ జాబ్ అనే యుద్ధములో, నీ వ్యాపారం అనే యుద్ధములో, నీవు అనారోగ్యముతో చేస్తున్న యుద్ధములో దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నీకు ఎలా ముందుకు సాగాలో తెలియనప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి మార్గమును చూపిస్తూ, ప్రతి విషయాన్ని నేర్పిస్తూ, ప్రతి అపవాది క్రియను లయపరుస్తూ నిన్ను క్షేమముగా నడిపిస్తాడు. భక్తుడు అంటున్నాడు, నీ యొక్క సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదు
చేయుదును, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అని. అవునండి, ఈ సమయంలో ఈ క్షణములో దేవునికి నీకు నీవే సమర్పించుకుంటే, నా యేసయ్యనే నాకు అన్నీ అని నీవు అనగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు దాటలేని ప్రాకారములను దాటిస్తాడు. నీకు అర్థము కాని సమస్యలకు జవాబిస్తాడు. నీవు ఎక్కలేని ఎత్తైన కొండ ఏదైనా ఉందేమో దానిని నీవు ఎక్కులాగున్నా దేవుడు చేస్తాడు. కాబట్టి దేని గురించి కంగారు పడక, ఏమి చేయాలో అర్థం కావడం లేదని ఉన్న చోటనే ఉండిపోక దేవుని మీద భారం వేసి ముందుకు సాగు. దేవుడు నిన్ను గెలిపిస్తాడు, గమ్యానికి చేరుస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు. అయా, ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా, మా ఎదుట ఉన్న సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, మేము ఎలా జీవించాలో, ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తగిన సమయంలో తండ్రి మీరే మాకు అయా మరి మా యొక్క మార్గాలను సరళము చేస్తారని ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి మా చేతులకు యుద్ధము చేయ నేర్పుతారని, మా యొక్క బాహువులను ఇత్తడి విల్లుగా ఎక్కుపెడతాయని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మేము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క యుద్ధములో అయా మీరే మమ్మల్ని గెలిపిస్తారని తండ్రి, అయా ఎలా ముందుకు సాగాలో మరి మీరే మాకు నేర్పిస్తారని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ యొక్క సమయములో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి నా ప్రభా. కృంగిపోతుండగా లేవనెత్తండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాం ప్రభా. మరి ఆ విధంగా బిడ్డలను తండ్రి మీరే అయా స్వస్థపరచమని అయా వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు మరణ పడకపై ఉండి మీకు మొరపెడుచున్నారో వారి యొక్క మరణమును కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు జాబ్ లేక బాధపడుతున్నారో ప్రభా, మరి వారికి మంచి జాబును మీరు అనుగ్రహించండి. వెళ్ళే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వనట్లుగా సహాయము దయచేయండి. చేస్తున్నటువంటి జాబ్లో ఏదైనా ఆటంకాలు ఉంటే వాటన్నిటి నుంచి బిడ్డలకు అయా విడుదలను దయచేయండి. ఆ సమస్యను తండ్రి మీరే గద్దించమని బ్రతిమిలాడుకుంటున్నాము. ప్రమోషన్స్ నిమిత్తము మీకు మొరపెడుచున్న బిడ్డల యొక్క మనవులను మీరు ఆలకించండి. అదేవిధంగా నా ప్రభువా, ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మరి వివాహ విషయంలో మీకు మొరపెడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. అయ్యా మీ చిత్తానుసారముగా వారి వివాహము జరుగునట్లుగా మీ యొక్క కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాము అయ్యా. మరి ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక అయ్యా తండ్రి మరి మీ యొక్క సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభా, మరి తండ్రి ఎన్ని హాస్పిటల్ తిరిగినప్పటికీ ఫలితము లేక నా ప్రభా బిడ్డలు మరి తండ్రి ఎంతో కృంగిపోతుండగా వారిని మీరు ఆదరించండి. వారి యొక్క గర్భమును తెరవండి, అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. అదేవిధంగా వృద్ధులను మీరు బలపరచండి, శారీరకంగా ఆధ్యాత్మికముగా అయ్యా వారిని తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాము. మీ యొక్క బలాన్ని వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. యవ్వన బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. అదేవిధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని తండ్రి మీరు ధైర్యపరచమని ఆదరించమని అయా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోమని, చేస్తున్న పనుల్లో ఆశీర్వాదమును దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. ఈ అధికారులను దీవించి అధికారులకు తగిన జ్ఞానాన్ని ప్రసాదించి ఎలా అయా ఈ యొక్క భారతదేశమును అభివృద్ధి పరచాలో తండ్రి, ఎలా నడిపించాలో మీ యొక్క జ్ఞానము చేత వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభువ. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి, నూరంతల ప్రతిఫలమును వారికి దయచేయండి. ఇంకా అనేక ఆత్మలను ప్రభువ అయా మీలో బలపరచుటకు కృపను అనుగ్రహించండి. ఇంకా ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, అయా జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో బిడ్డలు ఉన్నారో వారితో మీరు మాట్లాడండి, వారిని ధైర్యపరచండి. అయా మీ యొక్క ప్రేమను తెలుసుకోవడానికి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ
తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని ఎబినేజర్ అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.